హలో అండి, అందరికీ నమస్కారం. మీ అందరికి ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, లాయర్ కాస్త డాక్టర్గా మారినటువంటి కన్నా రజని. ఆవిడ ఇంకొక విషయం ఏంటంటే, ఆవిడ నోటి నుంచి వచ్చే మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతుందో ఏంటనేది చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. సో ఈ 2 విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఈవిడేం మాట్లాడుతుందంటే, పవన్ కళ్యాణ్ గారు ఏసీ రూముల్లో అలవాటు పడ్డాడు కాబట్టి అందుకని అలా ఎండను తప్పించుకొని ప్రజల పాలన వదిలేసి అలా ఉన్నాడు అనే ఉద్దేశంలో ఆవిడ మాట్లాడుతుంది అనమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ టైంలో ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి, ఎవరైనా చేస్తారా, ఇంకా చలికాలంలో చేస్తారు, అంతేకాని ఈ వేసవి కాలంలో ఎవరు చేయరు కదా ఆపరేషన్స్ అనేసి మాట్లాడుతుంది. నాకు ఒకటి అర్థం కాదు, కన్నా రజని, నువ్వు ఏదైతే నీకు జనసేన పార్టీలో అనుకున్న పదవులు ఇవ్వలేదనో, లేకపోతే నేను అందరం ఎక్కించలేదనో నువ్వు ఒక అక్కసుతో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి అనేది రాష్ట్ర ప్రజలకే కాదు, ఇతర రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. సో ఈరోజు నువ్వు నీ యొక్క అక్కసునంతా వెళ్ళబోస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయనకి హెల్త్ బాగాలేక హాస్పిటలైజ్ అయ్యి ఆయన ఇబ్బంది పడుతుంటే దాన్ని వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు సబబు చెప్పు? అసలు మానవత్వం ఉందా నీకు? ఎంగిలి పైసలకి కక్కుతుపడి ఇలా నీచానికి దిగజారి మాట్లాడతావా? మరి ఇంత దిగజారుడు రాజకీయం చేస్తావా నువ్వు? తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నువ్వు ఉంటే లాయర్ కన్నా ఉండు, లేదంటే డాక్టర్ కన్నా ఉండు. అటు ఇటు కాకుండా ఉన్నావు అనుకో, ఎటు కాకుండా పోతావు. అది నీకు చెప్తున్నాను అనమాట. సో మైండ్లో పెట్టుకో. ఇంకో విషయం ఏంటంటే, అన్న జగనన్న ఇలాంటి వాళ్ళని అసలుకి నమ్మొద్దు. ఈవిడ జనసేన పార్టీలో అనుకున్నంత ఉన్నతమైన పదవి ఈవిడికి ఇవ్వలేదని ఈరోజు ఇలా అన్యం పుణ్యం ఎరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసుతో ఈరోజు నీచమైన మాటలు దిగజారిపోయి మాట్లాడుతుంది. రేపు నీ దగ్గర కూడా ఈరోజు నువ్వేదో 10 రూపాయలు బిస్కెట్లు వేస్తున్నావు అని చెప్పేసి ఈరోజు నీ తట్టు మాట్లాడుతుంది. రేపు నీకన్నా గొప్పగా ఎవరైనా డబ్బులు ఇస్తే అటు ఎగిరిపోద్ది చిలక. సో కాబట్టి కొంచెం జాగ్రత్త ఇలాంటి వాళ్ళతో, అదనమాట. సో అడ్వకేట్ రజనీ గారు, మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరు ఏదంటారు కదా, ఇది ఏమంటారు, బూర వాయించాలంటే మీ మాటలు వినేవాళ్ళ దగ్గర, లేకపోతే మీరు ఎవరైతే మీకు ఇచ్చి పోషిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊదుకోగాని, ఇట్లా అభము శుభము తెలియని ప్రజల కోసమే వచ్చి ప్రజల సేవలో నిమగ్నమైపోయినటువంటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే రెండోసారి నీకు మర్యాద కూడా ఉండదు. ఓకే, ఇది మటుకు పాయింట్అవుట్ చేసుకో సుమి, ఓకేనా? ఇంకో విషయం కూడా, నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీలో మాట్లాడుతున్నటువంటి కొంతమంది వీర మహిళలు కానీ, కొంతమంది నాయకులు కానీ, లేదంటే కూటమి ప్రభుత్వం గురించి కానీ, కూటమి ప్రభుత్వం మహిళల గురించి, టీడీపీ మహిళల గురించి కానీ, నాయకుల గురించి కానీ అవాకులు చవాకులు పేలాం అనుకో, ఆ తర్వాత నీకు రాజకీయ భవిష్యత్తే లేకుండా పోతుంది. రోడ్లో నాలుక అనేది చాలా భద్రంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. తెలియకల్ల దానివి, అందులో అడ్వకేట్వి, నీకు న్యాయం అనేది లేదు, మళ్ళీ అడ్వకేట్వి, ఏమిటో భగవంతుడు. అది రజనీ గారు, రజనీ ఓ బాగుంది ప్రాస. అది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. జాతీయ స్థాయిలో నటుడిని, నాకు జాతీయ అవార్డులు చాలా వచ్చాయి, నాకు మించిన నటులు లేరు ఈ ప్రపంచంలో, నేనే ఏకైక నెంబర్ 1 ప్రబుద్ధుణ్ణి అని ఏదైతే బిహేవ్ చేసి అలాంటి మనస్తత్వంతో మాట్లాడే ఒక వ్యక్తి గురించి ఈరోజు మీకు చెప్తాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వండి అని అంటూ స్టార్టింగ్ నుంచి ఎవరైనా అవకాశాలు అడుగుతారు. ఓకే, కామన్ గా మన తెలుగు డైరెక్టర్లు, తెలుగు ప్రొడ్యూసర్లు ఎవరైతే హిందూ ధర్మానికి చెందిన వాళ్ళు అవకాశాలు ఇస్తే బ్రతికి, ప్రొడ్యూసర్లు డబ్బులు ఇస్తే వాటి మీద 1000 కోట్లు సంపాదించి ఈరోజు అహంకారం అనే ఒక తల పొగరుతో తలనెత్తికెక్కి ఈరోజు మన హిందూ దేవుళ్ళ గురించి, మనం ఎంతో పవిత్రంగా కొలిసే శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణ స్వామి గురించి, సీతాదేవి గురించి ఈ మనిషి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే దరిద్రంగా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ గారు
మీరు గొప్ప నటులే. మీకు మించిన నటులు చాలా మంది ఉన్నారండి. మీరు ఆ విషయం మర్చిపోకండి. మీకంటే జాతీయ అవార్డులు చాలా మంది అందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరేం పెద్ద ఇదని మీరు మురిసిపోకండి. అంత సీన్ లేదు మీకు. ఓకే, మీరు యాక్టింగ్ బాగా చేస్తారేమో కానీ మీకు మించిన యాక్టర్లు కూడా ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, కోకొల్లలుగా ఉన్నారు. మీరు అంత తల పొగరికి ఎక్కించుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు ఒక విషయం అర్థం కాదు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు మాట్లాడారు మీరు. మీకు హిందూ దేవుళ్ల గురించి మాత్రమే మాట్లాడగలుగుతారు కదా. నాకు ఒకటి అర్థం కాదు, పక్కన ఉన్నటువంటి ఏదో ఒక ముస్లిం మతానికి చెందినటువంటి దేవుళ్ళనో లేకపోతే క్రిస్టియన్ మతానికి చెందినటువంటి దేవుళ్ళనో ఉదాహరణగా తీసుకుని ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? హిందూ ధర్మం అంటే, హిందూ దేవుళ్ళు అంటే నీకు అంత చులకంగా కనిపిస్తున్నారా ప్రకాష్ రాజ్ గారు? పిచ్చగా ఉందా? ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశంలోనే ఈ యొక్క హిందూ ధర్మానికి సంబంధించిన దేవుళ్ళని మీరు అవహేళన చేస్తున్నారు, హేళన చేసి తమాషాలు చేసి మాట్లాడుతున్నారు. ఈయన గారు మొన్న ఏదో ఒక అది ఇంటర్వ్యూలో సంథింగ్ ఏదో శ్రీరామచంద్రమూర్తి అంట నార్త్ ఇండియన్స్ వాళ్ళంట, రావణాసుడు వచ్చేసి సౌత్ ఇండియన్స్ వాళ్ళంట. నార్త్ ఇండియన్స్ నుంచి వీళ్ళు అరణ్యవాసానికి వచ్చినప్పుడు సౌత్ ఇండియన్స్ వాళ్ళు రావణాసు దగ్గరకు వచ్చి తోటలోకి వెళ్ళి పండ్లు కోసారంట, అవి తిన్నారంట. అవి చూసి ఓర్పనక్కంట డబ్బులు కట్టు తిన్నావు కదా పండ్లు అని చెప్పేసి అన్నదంట. అప్పుడు వీళ్ళు డబ్బులు కట్టలేకపోయినరంట. ఏం మాట్లాడుతున్నావు? ఎంతో పవిత్రంగా కొలిసే రామాయణాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు ఆ నాలుకతో ఏదైతే మాట్లాడావో అదే నాలుక వేసుకొని హిందూ అందరికీ కూడా నువ్వు సమాధానాలు చెప్పాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎందుకు అలా మాట్లాడావు కూడా సమాధానం చెప్పాలి. నువ్వు ఏం పిచ్చగా ఉందా? అంత పొగరు తలకెక్కిందా మీకు? కళ్ళు కనపరచడం లేదా? నోటికి ఏదొస్తుంది వాగేయడమేనా? ఎంతో పవిత్రమైన రామాయణాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు చెప్తావా నువ్వు? సిగ్గుగా అనిపించట్లేదు? మళ్ళీ అంత పెద్ద వయసులో మీదకేసుకొని ఉన్నారు. మీరు ఇలాంటి పర్సన్ అసలు అనుకోలేదండి. సో ఎవరైతే ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళంతా ఈ ప్రకాష్ రాజ్ అనే విషయంలో, సో నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరికీ చెప్తున్నాను సార్, పెద్ద డైరెక్టర్లు కానీ పెద్ద ప్రొడ్యూసర్లు కానీ అహంకార భావంతో విర్రవీగి ఇలాంటి ప్రకాష్ రాజ్ వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ మూవీస్ లో పెట్టుకున్నామంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. నిజం, చాలా బాధ అనిపిస్తుంది. ఈయన చెప్తుంటే పక్కనుండే వాళ్ళు ఏహేహి నవ్వుతున్నారు. వాళ్ళకి మరి బుద్ధి లేదేమో, ఈయనకెట్ట బుద్ధి లేదు, వాళ్ళకి అసలు లేదేమో. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మీరు క్షమాపణ చెప్పాలండి. హిందువులందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలి ప్రకాష్ రాజ్ గారు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. నిన్న నైట్ ఏమో చూసానండి ఒక వీడియో. యాంకర్ కర్నూలు అని ఒక అమ్మాయి, ఒక అయ్యన్న పాత్ర గారు మీ అందరికి తెలుసు, మన స్పీకరు అని చెప్పేసి ఆయన మీద మాట్లాడుతుంది అనమాట. అసలు విషయం ఏంటి అంటే, అమ్మ యాంకర్ కర్నూలు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, సో శ్రద్ధగా విను. అసలు విషయం ఏంటి అంటే, అయ్యన్న పాత్ర గారు కొట్టింది మాత్రమే చెప్తున్నావు. దానికి ఎందుకు అలా కొట్టారు, ఎందుకు అలా చేసుకున్న విషయం నువ్వు చెప్పవు. ఎందుకు అనంటే, మీ పార్టీలో ఉండే నాయకులు కానీ మీరు కానీ అందరూ ఏంటంటే శవరాజకీయాలు చేసి పైకి రావాలని చూస్తున్నారు. ఏదైనా చిన్న క్లిప్ దొరికితే దాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడాలని చెప్పేసి అలాంటి కుసంస్కారం ఉండేది మీ పార్టీ నాయకులకే, మీలాంటి వాళ్ళకే ఉంటుంది. విషయం తెలుసుకొని మాట్లాడు, తెలుసుకోకుండా ఇలా మాట్లాడకు. ఏదో మాట్లాడుతున్నావు కదా, నాకే ఒక తండ్రి ఉంటే నేనే ఒక కూతురునైతే ఒక అక్కనైతే పెద్ద మొదటి మాటలు మాట్లాడుతున్నావు కదా. అయ్యన్న పాత్రులు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఆయన మీద ఇప్పటిదాకా ఒక ఎలిగేషన్ కూడా లేదు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. సో ఓకే, ఇది పక్కన పెడితే మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల పైన ఎంతటి అరాచకాలు చేశారో, వాళ్ళని ఎంత ఇదిగా క్షోభ పెట్టి వాళ్ళు చంపేశారో మీకు తెలియదేమో. అప్పుడు నువ్వు ఎక్కడికి పోయావు? అప్పుడు తమరికి కళ్ళు కనిపించలేదా, లేకపోతే నోట్లో మాటలు రాలేదా? మాస్క్లు అడిగిన పాపానికి సుధాకర్ గారిని నడి రోడ్డు మీద వెనక చేతులు విరిచి కట్టేసి బట్టలు విప్పి అతని యొక్క చావుకి కారణమయ్యారు, చంపేశారు. కొంతమంది అయితే దళిత వ్యక్తుల్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కూడా వెనకీర్త పెట్టుకొని ఎవరు పోతే మనకెందుకులే అని చెప్పేసి ఒక రాక్షస పరిపాలన చేశారు మీ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అవన్నీ నీకు కల్పించలేదా అని అడుగుతున్నా. దానికి సమాధానం ఏం చెప్తావు? ఏం చెప్పవు. మనకు ఏం రావన్నమాట. ఎవడో కుక్క బిస్కెట్లు వేసినట్టు 4 బిస్కెట్లు ఇస్తాడు, దానికి ఓ తెగ పొలేరమంటూ మాట్లాడతావు. నువ్వు కూడా వేసినావు కాబట్టి నువ్వు మాట్లాడతావు అనుకుంటారేమో. ఇక్కడ అభిమానంతో అప్పుడు మాట్లాడు, సుధాకర్ గురించి అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఒక ఆడపిల్లని సజీవ దహనం చేస్తే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు అక్క అనిపించలేదా? సుధాకర్ గారు నువ్వు తండ్రి స్థానంలో లేడా, నువ్వు కూతురు స్థానంలో లేదా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే మీరు మీ యొక్క అభిమానించే నాయకుడు తప్పు చేస్తే మటుకు తప్పు లేదు. వేరే వాళ్ళు ఏం చేయకపోయినా కూడా దాన్ని ఏదో సృష్టించి దాన్ని పెద్ద ప్రాపగాడ చేయడం మీకు అలవాటు. కొంచెమైనా సిగ్గుండాలి ఒక మాట మాట్లాడేటప్పుడు. ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నామా, ఎలాంటి విషయం గురించి మాట్లాడుతున్నామా అని. అయ్యన్న పాత్ర దగ్గర ఆ డప్పు కొట్టే అతను పనిచేస్తాడు, 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు ఆయన దగ్గర.
ఆయన తాగొచ్చినందుకు ఆయన చేయి చేసుకోవాల్సి వచ్చింది. అంత పెద్ద ఇదిలో, అంత పెద్ద క్రౌడ్ లో తాగి ఏదైనా తూలు పడిపోతే తొక్కిసలాట్లు జరుగుతుందనే ఒక ఇదితో ముందు జాగ్రత్తతో ఆయన మీద చేయి చేసుకోవడం జరిగింది. దాన్ని ఎలా చూపిస్తున్నావు నువ్వు? ఎలా ప్రాపగాడ్ చేస్తున్నావు నువ్వు? మైండ్ పనిచేయడం లేదా మీకు? ఇంత దారుణాలు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని దారుణాలు, ఇన్ని దళితుల మీద ఇన్ని అత్యాచారాలు జరిగి వాళ్ళందరూ చావుకి పొట్టన పెట్టుకున్నారే మీ జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? సో ఏదైనా తెలుసుకొని మాట్లాడు. నోరుంది కదా అని చెప్పేసి ₹1 ఇస్తున్నారు కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. రాజకీయం చేయండి, నీతితో విలువలతో కూడి రాజకీయం చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నాను. నీకు మాత్రమే చెప్తున్నాను ఇది. సో ఇంకొకసారి మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడు, నీతిగా మాట్లాడి. నేను రాజకీయం చేయొద్దని చెప్పట్లేదు, కానీ దానికి ఒక స్పష్టత ఉంటది. అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని సగర్వంగా విన్నవించుకుంటున్నాను.